ఈ సినిమా గురించి ఈరోజు నేను ఎందుకో మొన్న ఈ మధ్య సినిమా చూశాక డెఫినెట్గా నేను ఈ సినిమా గురించి షేర్ చేసుకోవాలి అని వాళ్ళతో చెప్పాను. డైరెక్టర్ అనీష్తో అండ్ ప్రొడ్యూసర్ అశోక్తో. సాధారణంగా అంటే ఆడియన్స్ కావచ్చు, ఇప్పుడు మేము కూడా కావచ్చు, ఈ సినిమా గురించి వాళ్ళు నాకు లాంగ్ బ్యాక్ వచ్చి ప్రోమోస్ చూపిస్తే బాగున్నాయని అప్రిషియేట్ చేశాను. తర్వాత ఏదో కాపీ రెడీ అయింది, ఒకసారి సినిమా చూడాలి సార్ అంటే నిజంగా నేనున్న బిజీలో నేను టైం ఇచ్చి సినిమా చూడలేకపోయాను. సో వాళ్ళు తర్వాత వచ్చి సరే ఇలా సో డేటు సినిమా రిలీజ్ చేస్తున్నాము, మాకు కొంచెం ఇక్కడ నైజాంలో థియేటర్లో ఇవన్నీ చేసి పెట్టండి సార్ అంటే, సార్ ఆఫీస్లో చెప్పి థియేటర్లో చేసేసాం. కొన్ని థియేటర్లు దొరికాయి, ఆ థియేటర్లో సినిమా రిలీజ్ చేయించాం. అయిపోయాక సినిమా రిలీజ్ అయిన రోజు నాకు ఫోన్ చేశారు, సార్ సినిమా బాగుంది సార్ ఒకసారి కనుక్కోండి అంటే, నేను కూడా ఎంక్వైరీ చేస్తే బాగుందన్నారండి. బట్ చిన్న సినిమా ఎంత బాగున్నా ఏముంటుంది అనే ఒపీనియన్లోనే ఉన్నాను నేను. అంటే మీడియా ముందు నేను చాలా ఓపెన్గా ఇవాళ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితి గురించి మాట్లాడాను. అంటే ప్రేక్షకుడు ఇవాళ 50 రూపాయల నుంచి 70 రూపాయలు పెట్టి ఒక సినిమాకి రావాలంటే వాళ్ళకి ఏదో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటే కానీ థియేటర్కి రావట్లే. సో ఈ సినిమా కూడా అలాంటిదే. రిలీజ్ అయ్యాక ఓపెనింగ్ చూస్తే కానీ, సో ఇప్పుడు ఆఫ్టర్ రిలీజ్ 2 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. సో ప్రేక్షకులు కూడా ఇవాళ అంత అమౌంట్ స్పెండ్ చేసి బాగుందంటే కానీ థియేటర్కి రావట్లేదు. సో నాలాంటి వాళ్ళు కూడా ఏం వెళ్తాంలే చిన్న సినిమా అని అలా 1 వీక్ అయిపోయింది. నేను సడన్గా సినిమా రిలీజ్ అయ్యాక 3rd డే ఎప్పుడు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోయా. సో వచ్చాక వాళ్ళు వచ్చారు, నాకు 10 days నేను బ్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి సార్ సినిమా అంటే అప్పుడు అన్ని కలెక్షన్లు తెప్పిస్తే చాలా స్టడీగా ఉన్నాయి. అంటే అయ్యో మనం ఏదో మిస్ అవుతున్నాం అన్నట్టు అనిపించి నేను ఇమీడియట్లీ వాళ్ళు వచ్చి కలిసిన తర్వాత ఒక మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఒక 6 members అందరము థియేటర్కి వెళ్ళాం ప్రసాద్లో. సో మేము వెళ్ళినప్పుడు థియేటర్లో ఇంకప్పటికి సినిమా స్టార్ట్ కాలేదు, ఒక 20 members ఉన్నారు. సో తర్వాత చూస్తే ఆల్మోస్ట్ హాఫ్ థియేటర్ ఫుల్ అయింది. సినిమా స్టార్ట్ అయ్యాక లాస్ట్ వరకు అసలు ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే నాన్ స్టాప్ అన్నట్టు. మేము వెళ్ళిన 6 పగలబడి నవ్వుతూనే ఉన్నాం. అలాగే ఆడిటోరియం రెస్పాన్స్ కూడా ఇట్స్ నాన్ స్టాప్ ఎంటర్టైనర్. నేను ఈ మధ్యకాలంలో నేను తీసిన సినిమాలు కావచ్చు, చూసిన సినిమాలు కావచ్చు, ఇంత నవ్వుకున్న సినిమా లేవు. సో ఆడియన్స్కి ఇట్స్ మై రిక్వెస్ట్, ఇది ఇప్పుడు 3rd వీక్లోకి వచ్చింది. సో ఈ సినిమాని ఇలా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్గా వాళ్ళు అందరు కొత్తలతోని, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసరు అందరూ ఒక టీమ్గా చేసుకొని ఈ సినిమా అలా ఇలా అనే సినిమాని తీసి, ఇప్పుడు నేను తీసిన సినిమాల గురించి మాట్లాడినప్పుడు మీ అందరికీ తెలుసు. సో జెన్యున్ ఫీలింగ్, నాకు అది నచ్చితే కానీ నేను జెన్యున్గా మాట్లాడలేను. సో రిలీజ్ అయిపోయి 2 వీక్స్ అయిపోయింది. ఇప్పటివరకు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళని మీరు తెలుసుకొని ఈ సినిమా చూసారా ఎలా ఉందని మీరు కనుక్కొని ఈ సినిమా గురించి తెలుసుకొని థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు 2.5 hours మీ మొత్తం ఆల్ టెన్షన్స్ అన్నీ పోయి ఫుల్ ఎంజాయ్ చేసి ఇంటికి వస్తారు. దిస్ ఈజ్ మై ప్రామిస్. సో ఆడియన్స్ గన్ షాట్గా మీరు వెళ్ళొచ్చు ఈ సినిమా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు 3rd వీక్ రన్నింగ్లో ఉంది నైజాంలో. ఫస్ట్ వీక్ కంటే 3rd వీక్ థియేటర్స్ ఎక్కువ ఉన్నాయి. సో సినిమా బాగుంది అని అంటే థియేటర్స్ పెంచడానికి కూడా ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ఈ 3rd వీక్ రన్నింగ్లో హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ థియేటర్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ కూడా పెంచాము. సో 4th వీక్ ఇంకా పెరుగుతాయని అనుకుంటున్నాను. సో ఎప్పుడో లాంగ్ డేస్లో చిన్న సినిమా ఇలా బాగుంది అంటే మనకు లాంగ్ రన్ దొరికి తర్వాత థియేటర్లు పెంచుకుంటూ ఆడిచ్చేవాళ్ళం. ఇప్పుడు అప్పుడు ఆ స్కోప్ పోయింది. సో ఉన్న థియేటర్ని హోల్డ్ చేసుకుంటూ, అందుకే నేనే ఈ థియేటర్ ప్లానింగ్ కూడా మొన్న వాళ్ళకి చెప్పి నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేయకుండా సో కాంపాక్ట్ ఆల్ ప్యాకెట్లలో థియేటర్స్ ఉండేలాగా ప్లాన్ చేసాం. సో డోంట్ మిస్ అలా ఇలా. దాదాపు 8 మంది డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఇవాళ 6 ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంకా 2 కూడా సక్సెస్ఫుల్గా బయటికి పంపించాలని ఆ స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే ఉన్నాను. ఈ అనీష్ కృష్ణ అంటే ఒక కొత్త డైరెక్టరు, పాష్గా ఉంటాడు, ఒక పిల్కేసుకొని తిరుగుతుంటాడు. అంటే ఆయన వచ్చినప్పుడు నేను అనుకున్నాను, అమ్మ మరీ పాష్గా ఉన్నాడు, ఈ మల్టీప్లెక్స్ సినిమాలు తీసేస్తారేమో, ఏం సినిమాలు తీస్తాడేమో, అంతా నేను ఎగ్జైట్ కాలే. కానీ సినిమా చూశాక అనీష్ యువర్ డన్ ఈజ్ అ వెరీ గుడ్ జాబ్. అంటే కామన్ ఆడియన్స్కి కూడా ఆ ఎంటర్టైన్మెంట్ని రెగ్యులర్గా మన ఇంట్లో జరిగేటి, మన స్నేహితుల మధ్యలో జరిగేటి ఇలాంటిది తీస్తూ ఒక అండర్ కరెంట్గా ఒక మంచి మెసేజ్ని ఇచ్చాడు. దాని మీద ఎక్కువ స్టోరీ చెప్పకుండా ఇట్స్ వెరీ ఎమోషనల్గా ఒకసారి ఆడిటోరియం అంతా అలా చూసేలాగా చేశాడు. అనీష్ ఈజ్ ఆల్ ది బెస్ట్. నేను ఈ సినిమా రాజమండ్రిలో రిలీజ్ రోజున చూశాను. జనం ఆ రోజున థియేటర్లో, రంభా థియేటర్ మంచి థియేటర్, 40% ఉన్నారు. ముఖ్యంగా దాంట్లో యూత్ ఎక్కువ ఉన్నారు.
సినిమా చూసినంతసేపు ఆ డైలాగ్స్ పంచెస్కి కానీ సినిమాలో ఉన్న విషయానికి కానీ బాగా రెస్పాండ్ అయ్యి ఇందాక రాజు గారు చెప్పినట్టు ఫుల్ ఎంటర్టైన్ చేశారు సినిమాని. అనీష్ కృష్ణ డైరెక్టర్ అయ్యి అలా ఎలా డైరెక్టర్ అయ్యాడో నాకు అర్థం లేదు. ఎందుకంటే ఆయన ఎవరి దగ్గర పనిచేయలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడండి. ఇంటర్వ్యూ అబద్ధమా? ఆయన అబ్జర్వ్ చేశాడు సినిమాని ఎలా ఉంటే బాగుంటుంది. ఒక తీవ్రమైన కోరిక సినిమా డైరెక్ట్ చేయాలని. తీవ్రంగా ఒక విషయం మీద ఎవరు థింక్ చేసినా అది సక్సెస్ఫుల్ అవుతుంది. సీక్రెట్ అనే బుక్ రాశారు ఈ మధ్య. దాని అర్థం అది. ఈ అమ్మాయిని ఎలాగోలా పడగొట్టాలని తీవ్రంగా ట్రై చేస్తే విసుగొచ్చన్నా పడిపోద్ది అమ్మాయి. ఆ తీవ్రత అంటే ఇక్కడ ఉద్దేశం అంటే ఎగ్జాంపుల్ అదని కాదు. దేవుడి కోసం తీవ్రంగా తపస్సు చేస్తే ప్రత్యక్షం అవుతాడు. తీవ్రంగా ఆలయించకపోతే ఈరోజు ఈ బల్బు ఇవన్నీ థామస్ అల్వా ఎడిసన్ కనిపెట్టలేడు. వేరే సైన్స్లోకి వెళ్తానేమో. అయితే అనీష్ కృష్ణ ఆయనలో ఉన్న గొప్పతనం నాకు అర్థమైంది. ఆయన చాలా ఖచ్చితంగా దాని మీద కృషి చేసి ఏది ఇలా చేస్తే బాగుంటుంది, పెద్దలకి యూత్కి నాలాంటి యూత్కి కాశీ లాంటి పెద్దలకి అందరికి కూడా నచ్చేలాగా ఈ సినిమా తీశారు. వాయిస్ ఓవర్ ఇచ్చే అన్న సంగతి కూడా మర్చిపోయాను. ఊహల గుసగుసలాడిగిచ్చే వాయిస్ ఓవరు హీరో నాగార్జున గారితో సినిమా చేయడం అనేది ఆ కోరిక తప్పకుండా నెరవేర్చి ఈ సినిమా ఆయన చూస్తే తప్పకుండా ఆయన సినిమా ఇస్తాడని నేను ఆ శ్రీడి సేవని కోరుకుంటూ ఉంటాను. అలా ఎలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఫస్ట్ టైం వచ్చి దశాబ్ద కాలం అయింది. ఫస్ట్ టైం ఒక హిట్, సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్. అంటే ఒక మెల్లగా నడక ప్రారంభించి ఒక కౌమార దశ నుంచి యవ్వన దశలోకి వెళ్ళే క్రమం ఏ విధంగా అయితే ఉంటుందో స్లో అండ్ స్టడీగా, అలాగే ఈ సినిమా యొక్క ప్రయాణం కొనసాగుతుంది. ఇప్పుడు చూస్తే దీని స్థాయి కానీ దీనికి ఉన్నటువంటి పరిధి కానీ అవధులు లేకుండా అంతు లేకుండా ఉంది. సో ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ఫస్ట్ ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలా ఇలా టీం తరపున. ఈ ఘన విజయానికి కారణం ముందుగా మా డైరెక్టర్ గారండి అనీష్ కృష్ణ గారు, 2 అశోక్ వర్ధన్ గారండి మా ప్రొడ్యూసర్ గారు, 3 మా హీరో రాహుల్. ఈ సినిమాలో సపోర్టుగా చేసినటువంటి వెన్నెల కిషోర్ గారు కానివ్వండి, షానీ గారు కానివ్వండి, కృష్ణ భగవాన్ సార్ కానీ, మన డైరెక్టర్ సార్ కాశీ సార్ కానివ్వండి. సో ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు లిమిటెడ్గానే ఉంటుంది పాత్ర, కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక క్లారిటీతో క్వాలిటీతో తీసిన సినిమా ఇది. చూడని వాళ్ళు కూడా చూడాల్సిందిగా, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరితో చెప్పాల్సిందిగా, చిన్న సినిమాకు ఘన విజయాన్ని అందించి ఇంకెక్కువ మందిని ప్రోత్సహించే విధంగా, చిన్న సినిమాలు మరింత వచ్చే విధంగా, కొత్త డైరెక్టర్లు మరింత మంది వచ్చే విధంగా, కొత్త సంగీత దర్శకులు మరింత మంది వచ్చే విధంగా, మున్ముందు మాకు కూడా మంచి సినిమాలు వచ్చే విధంగా మీరు ప్రోత్సాహం ఇవ్వాలని, ఈ ఘన విజయాన్ని మీతో షేర్ చేసుకునేందుకు మాకు తోడ్పడినటువంటి మీడియా మిత్రులందరికీ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. నేను అనీష్ కృష్ణ, అలా ఇలా మూవీ డైరెక్టర్ అండి. నేను ముందుగా మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మీకు బిగ్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా మూవీ ఇప్పుడు థర్డ్ వీక్లోకి ఎంటర్ అయ్యాము. యాక్చువల్గా ఫస్ట్ రిలీజ్ అయ్యేటప్పుడు మాకు చాలామంది చాలా విధాలుగా భయపెట్టారు. పెద్ద మూవీస్తో వెళ్తున్నారు, వాటి ప్రమోషనల్ బడ్జెట్ అంత కూడా లేదు, మీ బడ్జెట్ వాటితో ఢీకొట్టున్నారు, సేఫ్ కాదు చూసుకోండి అన్నట్టుగా భయపెట్టారు. బట్ మేము ధైర్యంగా ముందుకు వెళ్ళాము. మా ధైర్యాన్ని మీరందరూ వెనక్కుండి మమ్మల్ని ఇంకా థర్డ్ వీక్లో ఇంకా సక్సెస్ఫుల్ రన్ అందరూ చూస్తున్నారు. థర్డ్ వీక్లో ఇంకా థియేటర్స్ ఇంక్రీజ్ అయినాయి. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ ఇండికేషన్ మా మూవీ సక్సెస్ అని చెప్పడానికి. సో మా మూవీ బాగుంది అని మేము పదే మేము చెప్పాల్సిన అవసరం లేకుండా పబ్లిక్ మొత్తం అంతా కంప్లీట్గా మౌత్ పబ్లిసిటీతో మూవీ మంచి హై పీక్ లెవెల్స్కి వెళ్తుంది. సో ఈ సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా బిగ్ థ్యాంక్స్ అండి. నా పేరు షానీ సోల్మన్. అలా ఎలా సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్గా చేశాను. ఇప్పటి వరకు చేసిన సినిమాల కన్నా నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు.
సో ఈ సినిమాలో మంచి విషయంతో పాటు నా కామెడీ చాలామందికి నచ్చింది. ఇప్పుడే నేను దిల్ రాజు గారి ఆఫీస్లో మన ప్రెస్ మీట్లో తను చెప్పారు చాలా మంచి కలెక్షన్స్ వస్తున్నాయని. బికాజ్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది వాళ్ళు ఎంత రిలేషన్ ఉందో ఆ సినిమాలో మా ముగ్గురి మధ్యలో కాంబినేషన్ క్యారెక్టర్స్ అంత బాగుంటాయండి. సో ఫ్రెండ్షిప్ మీద జరిగిన సినిమా ఇది, ఫ్రెండ్షిప్ మీద తీశారు. సో ఇప్పుడు సినిమా కూడా ఎంటర్టైన్మెంట్గా నడుస్తుంది. చాలామంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కాల్ చేశారు, చాలా ఫిలిం బాగుంది, రిపోర్ట్ బాగుంది. ఓన్లీ మౌత్ పబ్లిసిటీతో చేసిన సినిమా అండి ఇది. అలా ఎలా మూవీ ప్రొడ్యూసర్ని. ఇది మా మొదటి సినిమా, మా బ్యానర్ నుంచి మొదటి సినిమానే ఇంత పెద్ద విజయం అందించినందుకు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ అండి.